అకిరాని లాంచ్ చేయడానికి పోటీ పడుతున్న నిర్మాతలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. 2029 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి పవన్ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఫోటోలు దిగారు. అప్పటి నుంచి పవర్ స్టార్ వారసుడిగా అకిరా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ప్రజలలో. రేణు దేశాయ్ నుంచి పవన్ కళ్యాణ్ విడిపోయినా సరే అకిరా ఆద్యాలను పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అకిరా ఎక్కడ కనపడినా సరే ఫ్యాన్స్ అంతా నానా హంగామా చేస్తున్నారు. అకిరా నందన్ని హీరోగా పరిచయం చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అకిరాకి హీరో అవ్వాలని లేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ స్వయంగా ఈ విషయం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతనికి మ్యూజిక్ కంపోజింగ్ ఇష్టమని తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం అకిరా ఖచ్చితంగా సినిమాల్లోకి రావాల్సిందేనని పట్టుపడుతున్నారు. హీరోగా చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉంటే అకిరా నందన్ని లాంచ్ చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నారు. పవన్తో క్లోజ్గా ఉంటున్న ఇద్దరు నిర్మాతలు అకిరా సినిమా గురించి ఆయనతో మాట్లాడదామని అనుకుంటున్నారట. అకిరా నందన్ని హీరోగా పరిచయం చేయాలని ఓ పక్క మెగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రయత్నిస్తున్నారట. మరోపక్క డివివి దానయ్య కూడా అకిరాతో సినిమాకు రెడీ అంటున్నాడట. ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా అకిరా నందన్ని ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నారు. అయితే స్టార్ హీరోల వారసుల్ని లాంచ్ చేసే బాధ్యత అశ్విని దత్ తీసుకునేవాడు. గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలను ఆయనే లాంచ్ చేశారు. మరి అకిరా నందన్ మొదటి సినిమాని ప్రొడ్యూసర్గా ఎవరు వ్యవహరిస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందే.